సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గ్యాస్ ధరల్ని భారీగా పెంచింది కేంద్రం. ఇప్పుడు సబ్సిడీకి మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు సబ్సిడీపై కొత్త సమీక్షను చేపట్టాయి. 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఎల్పీజీ వినియోగదారులు త్వరలో సబ్సిడీని కోల్పోయే అవకాశం ఉంది. వంట గ్యాస్ సిలిండర్స్ను పొందటానికి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి డెలివరీ అథెంటికేషన్ కోడ్ గందరగోళం తర్వాత చమురు కంపెనీలు ఎల్పీజీ సబ్సిడీ అర్హతకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేయడం ప్రారంభించాయి. 10 లక్షలు లేదా అంతకు మించిన వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్స్పై సబ్సిడీ ప్రయోజనాలను త్వరలో కోల్పోయే అవకాశం ఉంది. ఆదాయ పన్ను రికార్డులను వినియోగించి నిర్వహిస్తున్న కొత్త ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నారు. ప్రకటించిన కుటుంబ ఆదాయం నిర్దేశిత పరిమితిని దాటిన వినియోగదారులను చమురు కంపెనీలు గుర్తించడం ప్రారంభించాయి. తమ సబ్సిడీని నిలిపివేస్తున్నట్టు చమురు కంపెనీల నుంచి వినియోగదారులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్కు మెసేజ్లు అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఏకీభవించిన వినియోగదారులు 7 రోజుల్లో టోల్ ఫ్రీ హెల్ప్ నెంబర్స్ను సంప్రదించడం లేదా సంబంధిత చమురు కంపెనీకి చెందిన ఆన్లైన్ పోర్టల్స్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని చమురు కంపెనీలు చెబుతున్నాయి. నిర్ణీత వ్యవధిలోగా ఎటువంటి స్పందన రాకపోతే సబ్సిడీ ఆటోమేటిక్గా నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆదాయ పన్ను అధికారుల ప్రకారం వినియోగదారుడి లేదా కుటుంబ సభ్యుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సంవత్సరానికి 10 లక్షలకు మించి ఉందని చమురు కంపెనీలు పంపిన సందేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ఫలితంగా ఆ కుటుంబం ఇకపై సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్స్కు అర్హతను కోల్పోవచ్చు. అభ్యంతరాలు తెలియచేయటానికి లేదా వివరణలు కోరటానికి వినియోగదారులకు 7 రోజుల గడువిచ్చారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని వినియోగదారులు ప్రతి 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై దాదాపు ₹59 సబ్సిడీని పొందుతున్నారు. ఏడాదికి 12 నుంచి 13 సిలిండర్స్పై సబ్సిడీ లభిస్తోంది. ఏడాది గరిష్టంగా 15 సిలిండర్లకు సబ్సిడీ పరిమితిని విధించారు. సబ్సిడీ ప్రయోజనం లేకుండా అదనపు సిలిండర్ల సరఫరా జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా సబ్సిడీ విధానం అలాగే కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గ్యాస్ వినియోగదారులకు మరో షాక్ ఇవ్వడానికి ఇంధన కంపెనీలు రెడీ అయ్యాయి. 10 లక్షల రూపాయల ఆదాయ వనరులు దాటితే వారికి సబ్సిడీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఖాతాదారులకు మెసేజ్లు వెళ్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర గ్యాస్ డీలర్ కుమార్ ఉన్నారు. సార్, ఈ మెసేజ్లు ఏ విధంగా చూడాలి? 10 లక్షలు అనే దాన్ని ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? యాక్చువల్గా సబ్సిడీ అనేది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఈ రోజు వరకు లేదండి. ఒక 3 ఇయర్స్ నుంచి 3 to 4 ఇయర్స్ నుంచి సబ్సిడీ లేదు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ మనకు ఉంది. అదంటే ఈ వైట్ రేషన్ కార్డులకి, దీపం కనెక్షన్కి వాళ్ళకి 3 సిలిండర్స్ ఇన్ ఇయర్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇప్పుడు నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మెసేజ్ అందరికీ పంపించారు. ఈ మెసేజ్లో ఉన్న అర్థం ఏంటంటే అబౌవ్ 10 lakhs ఉన్న వాళ్ళకి సబ్సిడీ వర్తించదు అని. ఆ ₹3.50 మట్టుకే అందరికీ కామన్గా అందరికీ జరుగుతుంది. ఈ ₹3.50 కాకుండా ఇప్పుడు ఏమైనా కొత్తగా సబ్సిడీ ఏమైనా పెట్టే ఉద్దేశం ఉంటే అలా ఉంటుందేమో, కానీ జనరల్గా అయితే సబ్సిడీ ఎవరికీ లేదు. అంటే సబ్సిడీ లేనప్పుడు స్పెసిఫిక్గా ఈ మెసేజ్లు రావడాన్ని ఎలా చూడాల్సి ఉంటుంది అంటారు? మార్కెట్లో ఇది కొంత గందరగోళం పరిస్థితి నెలకొంటుంది. అంటే పరిస్థితి గురించి అయితే నాకు తెలియదు, కానీ సబ్సిడీ ఇస్తారేమో ఉద్దేశంతో ఉన్నారేమో గవర్నమెంట్. మాకేం తెలిసింది, సబ్సిడీ ఇస్తే 10 lakhs అబౌవ్ ఇవ్వద్దనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కస్టమర్స్కి. బాబు మీకు సబ్సిడీ మేము ఇచ్చినా మీకు వర్తించదని. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిదే కదా. సరే అండి, మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి సార్? అంటే ఎంక్వైరీస్ ఏ విధంగా పెరుగుతున్నాయి? ఎంక్వైరీస్ మాకేమన్నా 10 lakhs ఉంది, 10 lakhs సబ్సిడీ మేము శాలరీ పర్సన్స్ మేము, సో శాలరీస్ పర్సన్స్ మాకు సబ్సిడీ ఉండదా అని అడుగుతున్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్ ఇంత ముందు కూడా బిఫోర్ 3 years to 4 years కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్లోనే మెసేజ్ రావడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈసారి కొత్తగా మెసేజ్ రావడం వల్ల కస్టమర్స్ కొంచెం ఆందోళన చెంది మాకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయితే సేమే. 3 years బ్యాక్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కస్టమర్ ఇండివిజువల్గా ఇవ్వాలి. ఈసారి కొత్తగా ఇండివిజువల్ అందరికీ ఇస్తున్నారు.
సరే అండి, ఏమేమి ఆధారంగా తీసుకుని వాళ్ళ ఆదాయాలను లెక్కబెట్టే అవకాశం ఉంటుంది? జనరల్గా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఈ ఇండివిజువల్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కాబట్టి న్యాచురల్గా తెలిసిపోతుంది అబౌట్ 10 lakhs ఉందా లేదా అనేది. అబౌట్ 10 lakhs ఉంటే న్యాచురల్గా అది ఆపేస్తామనే ఉద్దేశం మొదటి నుంచి ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంత మించి ఏం లేదు. అంటే ముందు నుంచి ఈ విధానం ఉందా సార్? మొదటి నుంచి ఈ విధానం ఉంది, మొదటి నుంచి ఉంది. ఎవరైనా వాలంటరీగా మాకు సబ్సిడీ వద్దు అనుకున్న వాళ్ళకి 10 lakhs కాదు కదా, బిలో 10 lakhs వాళ్ళకి కూడా అలా వదిలేసుకున్న వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా వదిలేసిన ఉన్నారు. వాళ్ళకి పోయింది తప్పితే లేకపోతే బిలో 10 lakhs అందరికీ కూడా సబ్సిడీ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా వ్యూహాత్మకంగానే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా మార్కెట్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. అయితే చమురు కంపెనీలు ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా ఈ మెసేజ్లు పంపిస్తున్నాయనే దాని మీద కొంత గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలోనే గ్యాస్ ఏజెన్సీలన్నింటికీ కూడా ఫోన్లు చేసి వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వెనుక ఆలోచనలు ఏమై ఉంటాయనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గానే ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.